వర్డ్స్ విత్ సికే. హాయ్ పిల్లలు, ఈ పదాలను జాగ్రత్తగా గమనించండి. ఆ పదాలు సిఓ సికే, రెండవ పదం డియుసికే, అలాగే మూడవ పదం కేఐసికే. పిల్లలు, ఈ పదాలలో ఉన్న పోలిక ఏమిటి? మీరు ఖచ్చితంగా చెప్పారు. ఈ పదాలన్నిటిలో సికే అక్షరాలు కలిసి వచ్చాయి. మీకు తెలుసు సి యొక్క శబ్దం క, అయితే కే యొక్క శబ్దం కూడా క. మరి ఇప్పుడు ఈ పదం ఎలా ఉచ్చరించాలి అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. కా క ఖ అనాలా లేక కాక్ అనాలా? సికే యొక్క శబ్దం ఖ ఖ కాకుండా ఖ అవుతుంది. గమనించండి, ఈ పదంలో సి యొక్క శబ్దం ఖ మరియు కే యొక్క శబ్దం కూడా ఖ. కానీ ఉచ్చరించేటప్పుడు మనం సికే యొక్క శబ్దం ఖ ఖ అని కాకుండా కేవలం ఖ అని తీసుకోవాలి. కాబట్టి ఈ పదం యొక్క ఉచ్చారణ అవుతుంది సిఓ యొక్క శబ్దం కా, సికే యొక్క శబ్దం ఖ. కాబట్టి పదం యొక్క ఉచ్చారణ అవుతుంది కా క కాక్. కాక్ అంటే పుంజు. తరువాత పదం చూద్దాం. ఆ పదం డిఓసికే. పిల్లలు, ఈ పదంలో కూడా సి మరియు కే అక్షరాలు కలిసి వచ్చాయి. ఈ పదంలో కూడా సికే యొక్క శబ్దం క ఖ అని కాకుండా ఖ అని తీసుకుంటాం. కాబట్టి డిఓసికే యొక్క ఉచ్చారణ అవుతుంది డా క డాక్. డాక్ అంటే నౌకాశ్రయం. తరువాత పదం చూద్దాం. ఆ పదం డియుసికే. ఈ పదంలో కూడా డియు యొక్క శబ్దం అవుతుంది డా. సికే యొక్క శబ్దం క ఖ అని కాకుండా ఖ అవుతుంది. కాబట్టి డియుసికే యొక్క ఉచ్చారణ అవుతుంది డా క డక్. డక్ అంటే బాతు. తరువాత పదం చూద్దాం. ఆ పదం కేఐసికే. పిల్లలు, ఈ పదంలో కూడా సికే అక్షరాలు కలిసి జంటగా ఉన్నాయి. శబ్దం అవుతుంది ఖ. ఖ ఖ కాదు, శబ్దం ఖ అవుతుంది. కాబట్టి కేఐసికే యొక్క ఉచ్చారణ అవుతుంది కి క కిక్. కిక్ అంటే కాలితో తన్నడం. తరువాత పదం చూద్దాం. ఆ పదం ఎల్ఐసికే. ఎల్ఐ యొక్క శబ్దం అవుతుంది లి, సికే యొక్క శబ్దం ఖ. కాబట్టి ఎల్ఐసికే యొక్క ఉచ్చారణ అవుతుంది లి క లిక్. లిక్ అంటే నాకడం. తరువాత పదం చూద్దాం. ఆ పదం పిఈసికే. పిఏ యొక్క శబ్దం అవుతుంది పే, సికే యొక్క శబ్దం ఖ. కాబట్టి పిఈసికే యొక్క ఉచ్చారణ అవుతుంది పే క పెక్. పెక్ అంటే ముక్కుతో తినడం. తరువాత పదం చూద్దాం. పదం పిఐసికే. పిఏ యొక్క శబ్దం అవుతుంది పి, సికే యొక్క శబ్దం ఖ. కాబట్టి పిఐసికే యొక్క ఉచ్చారణ అవుతుంది పి క పిక్. పిక్ అంటే ఎంచుకోవడం లేదా తీసుకోవడం. తరువాత పదం చూద్దాం. పదం ఆర్ఓసికే. ఆర్ఓ యొక్క శబ్దం అవుతుంది రా, సికే యొక్క శబ్దం ఖ. కాబట్టి ఆర్ఓసికే యొక్క ఉచ్చారణ అవుతుంది రా క రాక్. రాక్ అంటే రాయి. తరువాత పదం చూద్దాం. పదం ఎస్ఏసికే. పిల్లలు, సికే యొక్క శబ్దం మనం ఖ ఖ అని కాకుండా ఖ అని తీసుకోవాలి. కాబట్టి ఎస్ఏసికే యొక్క ఉచ్చారణ అవుతుంది శాక్. శాక్. శాఖ కాదు, శాక్. శాక్ అంటే బస్తా. తరువాత పదం ఎస్ఐసికే. ఎస్ఐ యొక్క శబ్దం అవుతుంది సి, సికే యొక్క శబ్దం ఖ. కాబట్టి ఎస్ఐసికే యొక్క ఉచ్చారణ అవుతుంది సిక్. సిక్. సిక్ అంటే జబ్బు. తరువాత పదం చూద్దాం. పదం ఎస్యుసికే. ఎస్యు యొక్క శబ్దం అవుతుంది సా, సికే యొక్క శబ్దం ఖ. కాబట్టి ఎస్యుసికే యొక్క ఉచ్చారణ అవుతుంది సా
సక్. సక్ అంటే పీల్చడం. తరువాత పదం చూద్దాం. పదం WICK. WI యొక్క శబ్దం అవుతుంది వి. CK యొక్క శబ్దం క. కాబట్టి WICK యొక్క ఉచ్చారణ అవుతుంది విక్. విక్ అంటే వత్తి. ఈ వీడియోలో మనం నేర్చుకున్నాం CK యొక్క శబ్దం క అని కాకుండా ఖ అని అవుతుంది. పదండి ఈ వీడియో మళ్ళీ చూద్దాం మరియు CK యొక్క శబ్దం అర్థం చేసుకుందాం.